కింది పెట్టారా అని అందరూ సైలెంట్ ఉండండి ఒక నిమిషం. తొర్రూరు టౌన్లో డెవలప్మెంట్ ఖచ్చితంగా చేసి ఇంకా మనతో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మటుకు యంగ్స్టర్స్ కూడా ఉన్నారు. జనరల్ సీట్ అయినా కానీ ఇక్కడ బీసీలకు ఇచ్చినాము. ఏదైతే సిద్ధాంతము మన పార్టీ సిద్ధాంతం ఉందో దానికి కట్టుబడి ఇక్కడ తొర్రూరులో జనరల్ సీట్లో కూడా బీసీలకు సీట్ ఇచ్చినాము. మరి ఎస్పెషల్గా ఫోకస్ అంతా కూడా డెవలప్మెంట్ మీద ఉండబోతుంది. ఏవైతే రోడ్లు ఎలక్షన్స్ టైంలో మొత్తం తిరిగి చూసిన రోడ్లైనా ట్రైన్లైనా ఇంకేమేమి చేయాల్సిన ఉన్నాయో అన్నీ కూడా చేసుకుంటూ వస్తాం. అట్లనే ఇక్కడ తీసుకురావాల్సిన సబ్ రిజిస్టర్ ఆఫీస్ అయినా, ఫైర్ స్టేషన్ అయినా, అట్లనే మినీ ట్యాంక్ బండ్, 100 బెడెడ్ హాస్పిటల్, ఇంకా చాలా ఉన్నాయి. ఎస్టీఓ కూడా వచ్చింది. మరి ఇవన్నీ కూడా డెవలప్మెంట్ చేస్తాము. మరి నూతనంగా అయిన కమిటీ అందరూ కూడా కంగ్రాచులేషన్స్ చెప్తున్నాము. అట్లనే మన ఎలక్షన్స్లో కష్టపడ్డ ప్రతి ఒక్కరి కార్యకర్తలకి అందరికీ కూడా, అట్లనే మా అక్క కూడా మొత్తం తొర్రూరు మున్సిపాలిటీ నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. దాని గురించి ఎందుకు మాట్లాడదామని మాట్లాడలేదు కానీ వారం రా అంట లావు చిట్టీలు అంట, సన్న చిట్టీలు అంట. మరి ఇది ఎక్కడ వింటున్నామో మాకు కూడా అర్థం కావట్లేదు. మరి పిచ్చి ఏ రేంజ్లో ముట్టిందంటే పోయిన బాధలో మరి ఫ్రస్ట్రేషన్లో పెద్ద లావు చిట్టీలు అంట, సన్న చిట్టీలు అంట. వాళ్ళు 9 మంది ఉన్నారు, మేము 9 మంది ఉన్నారు. వాళ్ళకి ఎంత టెన్షన్ మాకు అంత టెన్షన్ అడేం జరుగుతుంది. క్లియర్ ప్లాస్టిక్ డబ్బా అక్కడ బీఆర్ఎస్ నుంచి ఎవరైతే చైర్మన్ క్యాండిడేట్ ఉండేనో తనైతే చిట్టి కొలిసింది. పిలిచి అడగండి, వాళ్ళ మనస్సాక్షిగా చెప్పమనండి. చిట్టి కొలిసింది. ఇట్లా కొలిసి మళ్ళీ ఆర్టీఓ గారు ఒక్కొక్క పేరు రాసినప్పుడు ఇట్లా తిప్పి చూపించినారు. మేము కూడా వాళ్ళైతే క్యూరియస్గా చూసినారో మేము కూడా అంతే కదా మేము చూసుకుంటాం. ఎందుకంటే వాళ్ళకి ఎంత ఉంటుందో మాకు అంత టెన్షన్ ఉంటుంది. ఆడేమవుతుందో ఆడ అయ్యేదేం లేదు. కానీ ఒక్కొక్క చిట్టి తిప్పి చూపించి ఒక్కొక్క పేరు మళ్ళా అది అందులో వేసినప్పుడు మీ పేరేనా అని అడిగినారు. మనోళ్ళంతా కౌంట్ చేసిందో చేయలేదో కానీ బీఆర్ఎస్ క్యాండిడేట్ మాకు చేసింది. మీరు చూసింది కదా, ఒక్కొక్క చిట్టు మెజర్ చేసింది. మళ్ళీ తర్వాత డబ్బాలు ఒక చేయబెట్టి తిప్పారు బీఆర్ఎస్ చైర్మన్ క్యాండిడేట్. ఆర్టీఓ గారు అందరూ కూడా ఇదే మా డబ్బా. మరి ఆ డబ్బాలో వేసి అంతగానం షేక్ చేసి క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ షేక్ చేసి మళ్ళీ ఆర్టీఓ గారు కళ్ళు మూసుకొని తీసినప్పుడు ఎవరికైనా లాజిక్ ఉందా వాళ్ళకి? మళ్ళీ రెండోసారి వైస్ చైర్మన్ తీసినప్పుడైతే ఆర్టీఓ గారు కళ్ళు మూసుకున్నప్పుడు డబ్బాలో చేయబెట్టబోయి పక్కన చేయబెట్టినారు. కళ్ళు మూసుకున్నారు కాబట్టి అంటే కళ్ళు మూసుకొని తీసిన దానికి కూడా వీళ్ళు అదృష్టం. మరి మీరు చేసిన వాళ్ళు ఎటుపోతాయి. దేవుడు చూసిండు. ఏ రేట్లున్నా కానీ దేవుడు మా వైపు చల్లగా చూసిండు. ఎవరు అన్యాయం చేసినా దేవుడు చల్లగా చూసిండు. కాబట్టి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీకి అదృష్టం ఇట్లా కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. ఇక్కడనే కాదు వేరే చోట్ల కూడా మీరు ఎంతైతే అన్యాయం చేయాలనుకుంటారో దేవుడు దానికి అంతే ఘాటుగా సమాధానం కూడా చెప్పడం మరి అనవసరానికి ఈరోజు రాలేదు. రానోళ్ళందరూ చెప్పిన 16 వార్డులు మళ్ళీ కాన్స్టిట్యున్సీ మొత్తానికి నేనే ఎమ్మెల్యేని, అంతేగాని మీరు రాలేదని మీకు ఫండ్స్ ఇవ్వకుండా ఉన్నాను. ఎందుకంటే 16 వార్డులలో అభివృద్ధి చేస్తారు. ఖచ్చితంగా 16 వార్డులలో అభివృద్ధి జరుగుతుంది. మీరు ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది ఎందుకంటే అభివృద్ధి చేయడానికి. దానిపైన కాన్సన్ట్రేట్ చేయండి. మీరు అభివృద్ధి చేస్తానే నా సహకారం కౌన్సిలర్లు కూడా ఎక్కువ ఉంటుంది. మీరు అభివృద్ధి చేయాలనుకుంటున్నా కానీ రాండి, అంతేగాని ఏదో మీ సార్లు ఎప్పుడు